టేస్ట్ ఏ విధంగా ఉన్నదో చెప్తాను. నేను చూద్దాం ఒకసారి. నిజంగా చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనండి అరకు ఆనుష్ కల్చర్ బాలుని. ఈరోజు సరికొత్త ఇంట్రెస్ట్ ఉన్న వీడియోతో ముందుకు వస్తున్నాను. అదేంటంటే బ్రెడ్తో ఆమ్లెట్ అనమాట. ఏ విధంగా చేయాలనేది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, తప్పకుండా చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే ఒకవేళ మీరు చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అది ఏ విధంగా చేయాలి అనేది మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గుడ్డు అయితే పగలగొట్టుకోవాలి. ఇంకో ఈ విధంగా అయితే మనం అన్నిటికైతే ఈ విధంగా గుడ్డు పగలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, ఇదైతే నాటుగుడ్డు అనమాట. చూడండి, నాటుగుడ్డుకి బాయిలర్ కోడిగుడ్డుకి తేడాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ సాల్ట్ కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పెనం వేద్దాము. నాకైతే పొయ్యి ఉంది కానీ బయట ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కరెంట్ హీటర్ అనమాట. ఫస్ట్ అయితే మనం పెనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి అవ్వాలా. పెనం అయితే వేడి చేసిన తర్వాత ఆయిల్ పోద్దాము, కాసేపు వెయిట్ చేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ వేద్దాము, లైట్గా వేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడ్డు అనమాట మిక్స్ చేసింది అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే బ్రెడ్ వేద్దాము. దాని మీదకైతే ఆయిల్ వేసుకోవాలా లైట్గా సైడ్ నుంచి. ఫ్రెండ్స్, మళ్ళీ అయితే సేమ్ పొజిషన్, ఆయిల్ అయితే మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ అయితే మిక్స్ చేసింది అయితే వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అయితే ఇది బాగా వచ్చింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే తయారు చేస్తాము. ఇదిగో ఈ విధంగా చూడొచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. చూసారు కదా. ఇదైతే ఇప్పుడు తిని టేస్ట్ ఏ విధంగా ఉన్నదో చెప్తాను. తిని చూద్దాం ఒకసారి. బ్రెడ్ నిజంగా చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఈ విధంగా కూడా మీరు చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే
ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీగా అయితే మా ఛానల్ సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది నిజంగా. ఇంకా ఫ్రెండ్స్ కొత్త వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.